కేజీఎఫ్, సలార్తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మెగాఫోన్ చేపట్టాడు. ఈయన డైరెక్ట్ చేసిన వీరచంద్రహాస ఏప్రిల్ 18 శుక్రవారం కర్ణాటక థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను కూడా రాబడుతోంది. అయితే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ను ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. జానపద కళల మీద విపరీతమైన ఇష్టమున్న రవి బస్రూర్ ఈ వీరచంద్రహాస కోసం యక్షగానం నేపథ్యాన్ని తీసుకున్నాడు. అయితే ఇన్నాళ్లు మ్యూజిక్ పరంగా ఫేమస్ అయిన రవి బస్రూర్ ఒక్కసారిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. వీరచంద్రహాస అనేది మహాభారతంలోని అశ్వమేధిక పర్వంలోని కథ. సినిమా హిస్టరీలో మొట్టమొదటిసారిగా యక్షగానం వెండితెరపై పూర్తి వైభవంతో రావడం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఈ కథా నేపథ్యాన్ని స్క్రీన్ పై అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ రవి బస్రూర్. నిజానికి యక్షగానం గురించి ఈ జనరేషన్ కు తెలియకుండా పోతుంది. దాదాపు కనుమరుగవుతున్న ఇలాంటి కల్చర్ పై సినిమా తీయడం అంటే నిజంగా కత్తిమీద సాము లాంటిదే. అలాంటిది సినిమా తీయడమే కాకుండా సినీ విమర్శకులతో సైతం శభాష్ అనిపించుకున్నాడు రవి బస్రూర్. శివన్న నటనకు విశేషమైన ప్రశంసలు లభించాయి. ఎంతో అరుదైన ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఎవరి ఇన్స్పిరేషన్తో రవి బస్రూర్ ఈ సినిమా తీశాడో కానీ సినిమా మాత్రం నా భూతో నా భవిష్యత్ అంటున్నారు ప్రేక్షకులు. అయితే ఇంకొందరైతే ఈ కథ ఖచ్చితంగా కాంతార ఇన్స్పిరేషన్తోనే డైరెక్టర్ రవి బస్రూర్ తీశాడని చెబుతున్నారు. నిజానికి ఇప్పటివరకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేసి సక్సెస్ అయింది లేదు. ఆ విషయంలో రవి బస్రూర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఏదేమైనా ఇటు మ్యూజిక్తో పాటు సినిమా డైరెక్షన్లోనూ సంచలనంగా మారాడు రవి బస్రూర్.